మహిమపరుస్తూ ఘనపరుస్తూ అత్యున్నతమైనటువంటి ఆయన నామ ఆయన వాక్య ప్రభావం మన జీవితంలో పనిచేస్తున్నందుకు అనుదినము జీవాహారంగా ప్రభు మనకు అందిస్తున్న ఈ జీవాహారాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తుతులు సమర్పిస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు విరివిగా తన వాక్యాన్ని మన్నా వలె కొమ్మరిస్తూ ఆకలి తీరుస్తూ ఆదరిస్తూ ఆ వాక్యమే మన జీవితాలకి శత్రువు పైన అత్యధికమైన విజయం ఇచ్చేటువంటి బలీయమైన ఆయుధంగా మనకు దయచేసి మనల్ని బలపరుస్తున్న ప్రభువుకి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించబద్దులమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మంచి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. దేవుని ప్రజలు ఎవరు, వారికి ఉన్న అధికారం ఏంటి, వారు ఎంత బలవంతులు, వారు సామాన్యుల, శత్రువు ఎదుట వారికి ఉన్నటువంటి సత్తా ఏంటి, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 16:19 మనం వెళ్ళిపోతున్నాం. ఈ అంశం ఏంటంటే నా చేతిలో తాళపు చెవులు, నా చేతిలో తాళపు చెవులు. ఈరోజు ఈ అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16:19 మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదా. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడు, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురుతో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనిస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ ఎవరా బండ? ఆ బండ క్రీస్తు ప్రభువే. తనను గురించి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ 18వ వచనాన్ని మనం బాగా గమనిస్తే 16వ అధ్యాయం మత్తయి సువార్త. మరియు నీవు పేతురు, పేతురుకి కూడా ఒక పేరుంది. ఇక్కడికి ఫుట్ నోట్లో ఇక్కడ ఉన్నటువంటి మాట చూస్తే రాయి, నువ్వు పేతురు అన్న దగ్గర రాయి, నువ్వు రాయివి. అయితే నేను బండ, ఈ బండ మీద అంటే ఈ బండ మీద నా యొక్క సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మాట. సంఘము ఎలాంటిది? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచించబడినటువంటి దేవుని పిల్లలమైన మనం. యేసు ప్రభు రక్తంలో విమోచించబడిన ఆయన కుమారులు కుమార్తెలు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపానికి పరిహారం. యేసు ప్రభు నామము, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మనకు రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అధికారం ఉంది, అద్భుత కార్యాలు జరిగేటువంటి ఆ గొప్ప శక్తిని, అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ, ఆత్మకు రక్షణ. పాపికి పాప క్షమాపణ కలిగినప్పుడు ఆ ఆత్మలోకి, ఆ జీవితంలోకి, ఆ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభుని మనం స్వీకరించినప్పుడు, యేసు ప్రభువును నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు, ఆయనను ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందుతాం. ఇటువంటి రక్షణ భాగ్యం నీకు దొరికితే సంఘం అనేటువంటి ఈ శరీరంలో, ఆ సంఘములో ఒక వ్యక్తివి అవుతావు. కాబట్టి నా సంఘమును కడతాను. ఈ సంఘంలో ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సంఘంలో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆ స్ట్రాంగ్ బిల్డింగ్కి, ఆ పటిష్టమైనటువంటి ఎంత యుగయుగాలు నిలబడేటువంటి ఆ బిల్డింగ్కి కట్టేటువంటి ఆ యొక్క రాళ్ళు కానీ, ఆ దానికి ఉన్నటువంటి మెటీరియల్ మామూలుగా ఏదో అంటే చౌకబారుగా ఏదో తాత్కాలికంగా ఉండే వాటితో వారు దాన్ని నిర్మించరు. కానీ
దాని యొక్క శక్తి అపారమైంది. కాబట్టి రాయి బండ ఎంత బలమైందో రాయి కూడా అంత బలంగా ఉంటే తప్ప ఆ బండ మీద, ఆ బలమైన పునాది మీద చాలా అసమర్థత కలిగినటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి అక్కడ చోటు లేదు. కాబట్టి యేసయ్య రక్తమే మనల్ని సమర్థవంతులుగా చేసింది. యేసు ప్రభు నామమే మనల్ని శక్తివంతులుగా చేసింది. యేసు ప్రభువులో మనకున్న అధికారమే మనం అందులో స్థిరంగా ఉండేవాళ్ళుగా చేసింది. యేసు ప్రభువులో ఉన్న విశ్వాసమే, యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వసించినప్పుడు అందులో స్థిరంగా నిలబడతాం. ఎందుకంటే ఆయనకి స్థిరమైన పునాది అని పేరు. ఆయన స్థిరమైన పునాది, ఆయన స్థిరమైన పరిశోధించబడిన రాయి. ఆయన మామూలు బండ కాదు, సజీవమైన బండ ఆయనకి పేరు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి ప్రభువు పైన కట్టబడినటువంటి ఆలయం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాత్రి సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఇక్కడ స్థాపన జరిగింది, సియోనులో స్థాపించారు. ఈ స్థాపనని ఎవరు కూడా నిర్మూలన చేయలేరు. అంటే ఇది అమూల్యమైన స్థిరమైన అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి రాయి అన్నమాట. అందుకోసమనే ఈ అమూల్యమైన రాయి మీద మనల్ని ఆయన స్థాపించాడు. అద్భుతమైన సత్యం ఇది. ఈ బండను గురించి మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ బండ మీద కట్టబడినటువంటి సంఘానికి ఉన్న బలం ఏంటి? దేవుడు ఈ వాక్య సత్యాన్ని మన ముందు పెట్టడంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత బలంగా ఉండాలని మనల్ని ఆయన ప్రేరేపిస్తూ మనకున్న శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన బలం ఏంటి, మనం ఎంత బలీయమైనటువంటి విశ్వాసంతో ప్రభువునందు నిలిచి అపవాదిని ఎదిరించాలో ఇవన్నీ మనకు ఈ లేఖనాలు మనం గ్రహించి అన్వయించుకున్నప్పుడు మనకు ఆ శక్తిని పొందుకొని ఆస్కారం ఉంటుంది. మరి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు 16వ వచనం, ప్రభువుకి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహుస్థిరమైన, ఇంకా అక్కడ స్థిరమైన చదివా 1 పేతురు 2వ అధ్యాయం. ఇది బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ఎటువంటి రాయి? ఇప్పుడు కేఫా, పేతురు నీవు రాయివి అంటే ఈ రాయికి ఈ రాయికి ఉన్న తేడా ఉంది. పరిశోధించబడిన రాయి నా ప్రభు అయిన యేసయ్య, అమూల్యమైన తలరాయి ప్రభు అయిన యేసయ్య. కాబట్టి ఆయన పరిశోధించబడ్డాడు. ఆయన పరిశోధన ఎంత భయంకరమైనటువంటి శిలువ శ్రమల ద్వారా, తన బలియాగం ద్వారా, తను మన కోసం చేసిన ప్రాణ త్యాగం ద్వారా ఆయన పరిశోధించబడిన రాయిగా ఆయన మన కోసం ఆ శిలువలో బలి అయ్యాడు. ఆయన తీర్చబడ్డాడు. ఆయన స్థిరమైన పునాది రాయిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన ఈ బండ మీద నా సంఘమును కడతాను, ఈ బండ మీద నా సంఘమును కడతాను. అయితే ఇక్కడున్న మాట చూడండి, ఈ బండ మీద నా సంఘము కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత బలముంది సంఘానికి. సంఘం అంటే చాలా సందర్భాల్లో చులకనగా ఎంచేటువంటి దినాల్లో సమాజంలో మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. అసలు విశ్వాసకి సంఘ క్షేమాభివృద్ధి, సంఘ బలము, సంఘంలో ఉన్న శక్తి, సంఘం అంటే అది రాజకీయాలకి, యుద్ధాలకి, పోరాటాలకి, భేదాలకి, వర్గాలకి, రకరకాలైనటువంటి మానవ అంటే శరీర సంబంధమైన వ్యవహారాలకి చోటు కాదు. అది క్రీస్తు శరీరం. అది స్థిరమైనది, బలమైనది, బహుస్థిరమైనది. అది పరిశోధించబడిన ప్రభు శిలువ బలియాగములో నుంచి, ఆయన త్యాగములో నుంచి, ఆయన సంకల్పములో నుంచి, ఆయన ఉన్నత ఉద్దేశంలో నుంచి, ఆయన శరీరంగా. అందుకే ప్రతిరోజు మనం ఒప్పుకోవాల్సిన మాట, ప్రభువా నీవు నా శిరస్సు, నేను నీ శరీరమై ఉన్నావు, సమస్తమును సంపూర్తిగా పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతగా మేము ఉన్నాం ప్రభువా. సమస్తమును
పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతగా నేనున్నాను. ఆ సంఘం అనే శరీరంలో నేనున్నాను. నేను ఒక రాయిని, ఒక సజీవమైన రాయిని. కాబట్టి ఈ రాయికి చాలా అధికారం ఉంది, చాలా అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ప్రభువు మనల్ని ఆయనతో కూడా ఎంత స్థానంలో పెట్టాడు అని అంటే, 1 పేతురు 2 5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మీరును అన్నప్పుడు ఆయన సజీవమైన బండ, సేమ్ టైం మీరును ఆ రాళ్లగా ఉన్న మీరును సజీవమైన రాళ్ళు. అంతేకాదు పరిశుద్ధ యాజకులు, అంతేకాదు యేసు ప్రభువుకు అనుకూలమైన వారు, అంతేకాదు ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు. ఈ బలుల గురించే జిహ్వా బలము, స్తుతి, స్తోత్రములు, ఆ స్తోత్ర బలులు అర్పించేవారు. శ్రమలో, కష్టములో, అవమానంలో, హింసల్లో, నిజంగా నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన చిత్రహింస సంఘానికి జరుగుతుంది. అసలు సింహాలకి ఆహారంగా వేస్తున్నాడు. నిజ క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని అగ్ని జ్వాలలతో దహిస్తున్నాడు. ఈ సమయంలో వాళ్ళు ఎలాగా ఆ అగ్నికి ఆహుతయ్యారు, ఎలాగా సింహాలకి ఆహుతయ్యారంటే స్తుతులు చెల్లిస్తూ, ఆరాధన చేస్తూ, దేవుని మహింపరుస్తూ. అందుకే సంఘము త్యాగాలపైన, సమర్పణ పైన, దేవుని ఆరాధించే ఆరాధకులపైన, ప్రభువు కోసం సజీవ సాక్షులుగా శత్రు రాజ్యాన్ని కుదిపివేసిన అటువంటి పునాది పైన యేసు ప్రభు యొక్క త్యాగము, యేసు ప్రభు యొక్క బలియాగము, యేసు ప్రభు యొక్క సమర్పణ పైన సంఘం కట్టబడింది. కాబట్టి అట్టి శరీరంలో ఉన్న నీవు, నేను, మనకున్నటువంటి అధికారం ఏంటి, మనకు దేవుడిచ్చిన అనుమతి ఏంటి, మనల్ని దేవుడు ఏమి చెయ్యాలని దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సముఖంలో చాలా యోగ్యంగా ఉండాలి. దేవుని వాక్కు వెల్లడవుతున్నప్పుడు ఆ వాక్యము ఎవరికో కాదు, నీకే. నీ బుద్ధి మారడానికి, నీ స్వభావం మారడానికి, నీ స్థితి మారడానికి, నువ్వు శత్రువు చేతిలో వెళ్లకుండా, నీవు శత్రువుకి సాధనంగా ఉండకుండా దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉండడానికి వాక్యం వచ్చేది. ఆ వాక్యం చాలా గొప్ప బలమైంది. ఈరోజు వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే మామూలుగా కాదు. వాక్యం ఎలా అవుతున్నప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంఘంలో ఉన్న శక్తి ఏంటో తెలియదు, వాక్యంలో ఉన్న బలం ఏంటో తెలియదు. వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళు వెళ్ళాల్సిన చేయాల్సిన పనులు అవే కనబడతాయి, కానీ వాక్యం కనబడదు. ఈరోజు వాక్యము ఎందుకు మన దగ్గరకు వస్తుందంటే, దేవుని బిడ్డ, నీవు ఆ సంఘములో, ఆ శరీరంలో ఒక బలమైన సాధనంగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసుకోవాలని ప్రభువు నీకు వాక్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటలో చాలా శక్తివంతమైనటువంటి మాట. ఆ సంఘము ఎటువంటిది? ఆ సంఘం ఎదుట నంబర్ 1, పాతాళ లోకపు ద్వారాలు నిలబడలేవు. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు. అసలు ఈ సంఘం యొక్క బలము అక్కడ రాయబడిన మాట చూస్తే పాతాళలోక ద్వారాలు. పాతాళము ఎవరి వశంలో? దురాత్మ శక్తుల ప్రభావంలో, అపవాది తంత్రాల్లో, అపవాది కార్యాల్లో ఈ పాతాళము భయంకరంగా, ఆ పాతాళపు శక్తులు పనిచేస్తున్నాయి. వాటి ద్వారాలు నిలబడలేవు. శత్రువు ఏం చేస్తున్నాడు? ఆ పాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రజల్ని అవిధేయులుగా మారుస్తున్నాడు, నరహంతకులుగా మారుస్తున్నాడు, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, దొంగలుగా, తిరుగుబాటు చేయవారుగా, అవిధేయులుగా. అందుకే 2 తిమోతి పత్రిక 3 స్వార్థపరులు, అంత్య దినంలో, అపాయకరమైన కాలంలో మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు, బెంకమలాడవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, అపవాదకులు, అజితేంద్రియులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎంతసేపు ఆ ఒక స్త్రీ చూస్తే ఆ స్త్రీని ఎలాగా శరీర కార్యాలకి లాగుదామా, ఒక పురుషుడిని చూస్తే ఆ పురుషుడిని ఎలాగా
అవమానపరిచి చంపుదామా, ఎలాగ దుర్వ్యసనాలకి లోను చేద్దామా, ఒక యవన బిడ్డను చూస్తే ఏ రీతిగా ఆ యవనస్తుడిని శత్రువులాగా దేవునికి మారుద్దామా, ఇటు సంఘములో ఇటు కుటుంబంలో దేవునికి చెందిన వ్యక్తిగా ఉండకుండా లోకానికి అవసరమైన లోకపు వ్యామోహాలతో నిండిన వ్యక్తిగా చేద్దామా అని శత్రువు పాతాళపు శక్తులు ప్రతి వ్యక్తి పైన పనిచేస్తున్న కాలం ఇది. పసి బాలుడు నుంచి వృద్ధుడు వరకు, పసి బాలిక నుంచి వృద్ధురాలి వరకు ఒక బలమైన శరీర కార్యాల వైపు, అక్రమమైన మార్గం వైపు, అపవిత్రమైన తలంపుల వైపు, అపవిత్రమైనటువంటి క్రూరత్వం, వ్యర్థత వైపు ఈడ్చుకుపోతున్న ఈ కాలంలో కమాన్ యు చర్చ్, సంగమా, నీ అధికారం ఏంటో, నీ చేతికి ఇచ్చినటువంటి తాళపు చెవులు ఏంటో, అసలు పేతురికే ఇచ్చాడా తాళపు చెవులు? పేతురు ఏం చేశాడు అని ఆలోచిస్తే సంఘానికి ఇచ్చాడు. సంగమా, కాబట్టి పేతురు సంఘంలో ఆది అపోస్తలుడిగా సంఘ పునాది మీద కట్టబడిన ఒక రాయి. ఆ సంఘాన్ని బలంగా నిలబెట్టినటువంటి పునాదిలో అపోస్తలులు ఒక వరుసలో కట్టబడుకుంటూ వచ్చారు. మొదటి వరుస కన్స్ట్రక్షన్లో మొదటి వరుస, రెండవ వరుస, మూడవ వరుస, అలాగా ఆ రాళ్ళు పేర్చి బలమైన రాళ్ళు కడుతూ ఉంటారు. అలాగే ఆది అపోస్తలుల సంఘం, అపోస్తలుల యొక్క విధానం, వారి ప్రార్థన, వారి సేవ, వారి నియమాలు, అసలు ఇవన్నీ వాక్య పునాది మీద కట్టబడినటువంటి సంఘం. మూలరాయి క్రీస్తు ప్రభు అయిండగా, స్థిరమైన పునాది యేసుక్రీస్తు ప్రభువు బలియాగమై ఆయన ఇంటుండగా, ఆయన పరిశోధించబడే రాయిగా, బహుస్థిరమైన పునాదిగా, అమూల్యమైన రాయిగా ఉంటుండగా, ఆయన పైన కట్టబడిన సజీవ రాళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం అందరం కూడా ఎలా ఉన్నాం? పరిశుద్ధ యాజకులుగా ఉన్నాం. కాబట్టి ఈ అధికారము శరీరంలో ఉండే ప్రతి రాయికి దేవుడు ఇచ్చాడు. తాళపు చెవులు నీ చేతికిచ్చాడు. ఎప్పుడైనా సరే గమనించండి, కొంతమంది అత్తలు తాళపు గుత్తి ఆ బొడ్లో గుచ్చుకొని తిరుగుతూ ఉంటారు. ఆ నడుము కట్టుకోవడమో చేతిలో పెట్టుకోవడం తిరుగుతుంటారు. అంటే అర్థం ఏంటంటే వెల్లడి చేస్తారు, ఈ ఇంట్లో కోడలకు లేదు పెత్తనం, ఎవరికి లేదు, నాది, ఈ తాళాలు నా దగ్గర ఉన్నాయి, నేనే తీయాలి, నేనే మొయ్యాలి, నా ఆధ్వర్యంలో నా నిర్వాహకంలో ఉండాలి అన్న ఉద్దేశాన్ని కలిగి చూపిస్తూ ఉంటారన్నమాట పెత్తనం. అయితే ఈరోజు ఆ తాళాలు నీకు ఇవ్వబడ్డాయి, మనకి ఇవ్వబడ్డాయి. క్రీస్తు శరీరమైన సంఘానికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అసలు ఆ తాళపు చెవులు నాకు ఇస్తే ఏంటి ప్రయోజనం? ఎందుకు ఇచ్చాడు తాళపు చెవులు? చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలో 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడను, భూలోకమందు నువ్వు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. ఇక్కడ నువ్వేం బంధిస్తావో అక్కడ పరలోకమందు అది బంధించబడుతుంది. వాట్ ఎన్ అథారిటీ! ఇది ఇంత గొప్ప అధికారాన్ని, ఆధిక్యతని దేవుడు మనకిచ్చాడు. నువ్వు ఇక్కడ ఏమి బంధించావో అక్కడ అది బంధించేస్తాను నేను. ఇక్కడ నువ్వు ఏమి విప్పుతావో అక్కడ నేను విప్పుతాను. అసలు ఇంత యాక్సెస్, ఇంత అద్భుతమైన అధికారాన్ని ఒక విశ్వాసికి, క్రీస్తునందు విమోచించబడిన దేవుని బిడ్డకి దేవుడు ఇచ్చాడన్న సంగతి తెలుసా? పిచ్చి పిచ్చి రాజకీయాలు, పిచ్చి పిచ్చి శరీర వ్యామోహాలు, పదవుల కోసం పోరాటాలు, పోట్లాటలు, భయంకరంగా కక్షలు, ప్రతీకారాలు, పగలు, ద్వేషాలు, ఇవన్నీ ఇటువంటి పనికిరావు పరలోకం ముందు. అక్కడేమి నెరవేర్చబడవు. వీళ్ళని తొక్కి నేనెక్కడం, ఎట్లానే వీళ్ళని ఇరికించడం, వీళ్ళని శరీర కార్యాలకి లాగడం, రకరకాల వ్యామోహాలతో, మరి అపవిత్రమైన, కుచితమైన, వ్యర్థమైన వాడితో నింపాలని శత్రువు పంపుతాడు వాడి ఏజెంట్స్ని. బట్ ఇది అంత సులువైన మార్గం కాదు. తాళపు చెవుల అధికారం నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరిని బంధిస్తానో, ఎవరిని మూసేస్తానో వాళ్ళు అక్కడ మూయబడతారు. ఏ తలుపు మూస్తానో ఆ తలుపు పరలోకం కూడా మూసేస్తుంది. నేను ఏ తలుపు తెరుస్తానో ఆ తలుపు పరలోకం కూడా తెరుస్తుంది. నిజంగా ఈ అధికారం ఆలోచించారా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. క్రైస్తవ జీవితం అంటే పేరు క్రైస్తవుడిని పెట్టుకొని చాటు మాటలో ఇష్టానుసారమైన నీచ కార్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ బ్రతుకొనుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ ఈజీ.
దాన్ని ఈజీగా తలంచి దేవుని కొరకు జీవించే జీవితాలు, ప్రభు కొరకు జీవించే బిడ్డల్ని అందరినీ ఒక తాటికి కట్టాల్సిన పని లేదు. అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా శత్రు కార్యాలను లయపరుస్తారు. అక్కడ తేలిపోద్ది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, అక్కడ తేలిపోద్ది. అధికారం ఎవరు ఉపయోగించుకుంటారో, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను తీసుకుంటాను అని చెప్పగలిగిన వాళ్ళు, నాకు కావాలి నా ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. అందుకోసమని లూకా 10:19 అద్భుతంగా ప్రభు ఇది అందరికీ క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారికి, ఆయన ప్రియ బిడ్డలకి. ఎందుకంటే ఆదిలో శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. అంత్యోక్యలో శిష్యులే క్రైస్తవులు. ఎవరు ప్రభు శిష్యత్వానికి, ఆయనని వెంబడించడానికి ఎవరైతే పూనుకుంటారో వారు ఎలా ఉండాలో తమ తాము అపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని వెంబడించారు. సో ఇటువంటి శిష్యులకు లక్షణాలు కలిగిన బిడ్డలు, ఇంకా మనం ఆలోచిస్తే మరి యెషయా 50వ అధ్యాయంలో ప్రతి ఉదయం వినుబుద్ధి కలిగిన వాళ్ళు శిష్యులు. ఆయన చెప్తున్నప్పుడు వినడానికి సిద్ధపడేవాళ్ళు. ఇంకా శిష్యులు అలాంటి వాళ్ళు అలసిన వాళ్ళకి, మాటల చేత ఊరినించు జ్ఞానం కలిగిన వాళ్ళ శిష్యులు. ఎన్ని జీవితాలు అలసిపోయి ఉన్నాయి, ఎన్ని జీవితాలు కృంగిపోయి ఉన్నాయి. వారికి నిజమైన జీవం గల ఆదరణకరమైన అద్భుత వార్త ప్రకటించడానికి నిలబడిన విధానమే ఇది. ఎవరు ఇక్కడ ఆరేటర్స్ ఎవరు లేరు, ఇవాళకి ఎవరు మార్కులు ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటో వీళ్ళు చాలా ఉపోద్ఘాతాలు, చాలా ఉపన్యాసాలు చేస్తున్నారని, పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఒక బిరుదు వేసుకోవడానికి నిలబడిన స్థలము కాదు ఇది. పరలోక అధికారం క్రింద, ప్రభు ఇచ్చినటువంటి అధికారం కింద, పరిశుద్ధాత్మ దేవుని బలముతో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వాక్కు పంపబడుతూ ఉంది. అటువంటి వాక్కుకి శక్తి ఉంది. అటువంటి వాక్కు తెరుస్తుంది తలుపు, అటువంటి వాక్కు మోస్తుంది తలుపు. కాబట్టి ఆ వాక్కు తలుపు తెరుస్తుంది, ఆ వాక్కు తలుపు మోస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాక్కు? అధికారం గల దేవుని దగ్గర నుంచి, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా దాసుని శిష్యుని నోట్లో నుంచి వస్తుంది, దేవుని బిడ్డ నోట్లో నుంచి వస్తుంది. అది అంత తేలికైంది కాదు, అంత కొట్టివేసేది కాదు. కాబట్టి ప్రభు ఈ అధికారంతో వారిని పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. వెళ్ళండి, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇదిగో దయ్యములు మీకు లోపడతాయి, గడ్డ వణుకుతాయి, తాంత్రిక మాంత్రిక చేతబడి శక్తులు హతమార్చబడతాయి. నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎటువంటి శక్తులు నీ మీదకి వాళ్ళు ప్రవేశపెడతారో, వాటిని పంపిస్తారో, అవి వెనక్కి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాయి. మీకు అర్థమైందా? ఎవరు పంపిస్తారో ఆ చేతబడి శక్తుల్ని, తాంత్రిక మాంత్రిక శక్తులు ఎవరు పంపిస్తారో అవి యేసు ప్రభు ఇచ్చిన అధికారం చొప్పున మనము వెళ్ళు అంటే అవి వెళ్ళి ఎవరు పంపించారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు ఎవరిని బంధిస్తావో అవి బంధించబడి అసలు భూమి మీద బంధించబడతాయి, పరలోకంలో కూడా బంధించబడతాయి. నువ్వు ఎవరిని విడుదల చేస్తావో వారికి భూమి మీద విడుదల కలుగుతుంది, పరలోకంలో విడుదల కలుగుతుంది. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత బలమైనటువంటి దేవుని శక్తి, దేవుని నామానికి మహిమకరంగా ఎన్ని జీవితాలు విడుదల పొందుతున్నాయి. ఎన్ని జీవితాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దుష్టుడు ఒక యవ్వన బిడ్డని భయంకరంగా పట్టున్నాడు. ఆ బిడ్డ జీవితం పట్టబడింది, శత్రు బంధించున్నాడు. వాని జీవితం మీద వానికి చిన్న వయసులోనే పూర్తిగా పాడైపోయాడు. అధికారం గల దేవుని నామంలో ఆ బిడ్డని దుష్టుడు ఆ నామంలోకి పోనీయకుండా భయంకరంగా పీడిస్తున్నాడు. చర్చిలోకి వచ్చాడు ఒకనాడు. దేవుని పరిచర్యలో నిజంగా ఈ అధికారం ఎంత గొప్పదో దీన్ని అనుభవించి నేను మీతో మాట్లాడుతున్నాను. అసలు ఒక పాట పాడుకుంటా ఉన్నాను. ఆ పాటలో ఉన్న గొప్ప మాట దేవుని వాక్కు పాడుకుంటూ వస్తున్నాను. అంతే ఆ బిడ్డ ఆ శక్తి గల ఆ మాటలకి అక్కడ పడిపోవడం జరిగింది. అంతేకాదు ఆ బిడ్డ మీద ప్రభు ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు విడుదల కలిగి ఇప్పుడు గొప్ప దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు, అనేక సంఘాలను స్థాపించిన గొప్ప దైవజనుడు అయిపోయాడు. నాకు అనిపిస్తుంది ఆయన ఇచ్చిన అధికారాన్ని ఎందుకు దేవుని బిడ్డలు వాడుకోకూడదు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు వాడుకోవు దాన్ని? అందుకోసం అని ప్రభు ఏమంటాడు తెలుసా? పాములను తేళ్లను తూకుట బలమంతటి
అంతటి మీద నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రము హాని చేయదు. దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించబాకండి. ఇట్స్ నథింగ్. అసలు ఏమీ తుక్కు లాంటిది అది. అవి లోబడుతున్నాయని సంతోషించబాకండి. కానీ ఒకటి ఉంది, చాలా అద్భుతమైన ఆధిక్యత. పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ భూమి మీద కంటే కూడా పరలోకమందు రాయబడి ఉన్నాయి నీ పేర్లు. అటువంటి అద్భుతమైన అధికారములో ఆధిక్యతలో ఉన్న సంగమా, విశ్వాసి, దేవుని బిడ్డ, దైవ సేవకుడా, సేవకురాలా, నీ భాగ్యం ఎంత గొప్పది. క్రీస్తుని, ఆయన రక్షణని, ఆయన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకో. దిస్ ఇస్ ద టైం. ఇది సమయం వచ్చింది. నిలబడు. అనవసరంగా నీ సమయాన్ని లోకం వెంబడి తిరుగుతున్నావు. సమయం అంతా వ్యర్థం చేస్తున్నావు. ప్రభు పాదాల దగ్గర ఉండు, ప్రార్థించు, కన్నీళ్లు కార్చు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యం చదువు. వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని నా కళ్ళు తెరువు ప్రభు అని అడుగు. ప్రభు, నీ సత్యాన్ని నేను జీవితానికి అన్వయించుకోవాలా, నా నడుముకు సత్యమని దట్టి కట్టుకోవాలా, నా మనస్సులోకి నీ వాక్యం వెళ్ళాలని అడుగు ప్రభు సన్నిధిలో. ప్రభు నేను ఒక బలమైన ఆయుధంగా, సాధనంగా తయారు చేస్తాడైతే ఇప్పుడు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, ఇచ్చాడు దేవుడు. అసలు ఈ తాళపు చెవుల యొక్క అద్భుతమైన ఆధిక్యతని మనకు చూపించాడు. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారు? ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసి, ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేనిని బంధిస్తే అది పరలోకంలో అది అక్కడ బంధించబడుతుంది. భార్యాభర్తలు కావచ్చు, వాళ్ళు అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, సహోదరులు కావచ్చు. అసలు వాళ్ళు నిజంగా దేవుని క్రీస్తు నందు విశ్వాసముతో ఇద్దరు ఏకీభవించి అలాగా. చాలాసార్లు మీకు చెప్పాను, ఒక సహోదరి పైనుంచి పడిపోతే ఆ మెట్ల మీద నుంచి ఆ సహోదరి లేవలేని స్థితిలో ఉంటే, అసలు ఆ ఎముకలను ఇరిగిపోయాయని అందరూ అంటుంటే, అసలు అట్లా పొల్లలేని స్థితిలో ఉంటే నేను ఆ సహోదరితో ఒకటే మాట చెప్పాను, చూడమ్మా, నువ్వు వైద్యురాలివి, నీకు అన్నీ తెలుసు. వైద్యురాలకి అంత తెలుసు, నీకు నీ సిస్టమ్ అంతా తెలుసు, నీ బాడీ హెడ్ టు టో, యు నో ఎవ్రీథింగ్, ఎవ్రీ బోన్, ఎవరీ మజిల్, ఎవరీ బ్లడ్ వెసల్, ఎవ్రీథింగ్ యు నో, యువర్ ఫ్రేమ్. అసలు ఇప్పుడు నీకు తెలిసిపోయింది, ఆమెకు తెలిసిపోయింది. ఇక నేను జీవితకాలం ఇట్లానే ఒక వైపు అంతా విరిగిపోయిన ఎముకలు ఈ కండిషన్లో పొల్లలేని, అటు తిరగలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి వైపు చూస్తూ నేను కన్నీళ్ళు కారుస్తూ, ప్రభువా ఈమెకంతా తెలుసు, ఈమె మైండ్ అంతా ఈ యొక్క వైద్య అంటే అసలు వాళ్ళకి వాస్తవాలు తెలుసు, కానీ వాక్యంలో సత్యం ఉంది. సత్యము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి తెలుసు. ఎందుకంటే అధికారము దేవుని బిడ్డకి ఉంది, కానీ వాళ్ళు చేయగలిగింది చేస్తారు. వాళ్ళకి ఆ యొక్క నిజస్థితి, ఆ వాస్తవం తెలుసు, ఇది అయిపోయిందని. అప్పుడు అన్నాను ఒక మాట, చూడు, మన ఇద్దరం భూమి మీద ఏకీభవిస్తే, నువ్వు కూడా విశ్వాసి, దేవుని బిడ్డవు కదా, కండిషన్ బాగలేదు. ఇప్పుడు దేవుడు శక్తి గలవాడు, అధికారం మనకిచ్చాడు. ఈ భూమి మీద మనం ఏమి ఓపెన్ చేస్తామో అది అక్కడ ఓపెన్ అయిపోద్ది పరలోకంలో. ఇది ఏమి బంధిస్తామో భూమి మీద బంధించబడుతుంది పరలోకంలో. నా ఇప్పుడు నిన్ను పడద్రోసి, నిన్ను పడకలో పెట్టి ఎముకలన్నీ విరిగిపోయి అసలు అందులో నీ జీవిత కాలం అంతా నిరుపయోగమైన వ్యక్తిగా మార్చడానికి చేసిన దుష్టుని యొక్క ప్రతి పన్నాగాన్ని నజరేయుడైన యేసు ప్రభు నామములో దాన్ని మనం ఏం చేయాలా? ఆ బంధకాన్ని తెంచివేయాలి. మనం తెంచివేసి యేసు ప్రభు మనకిచ్చిన అధికారంతో ఇక నువ్వు లేవాలా, తెరవాలా, నీ కోసం మార్గం తెరవబడాలా. ఇందులో ఒక సింపుల్ థింగ్ ఉంది, నువ్వు ఏకీభవిస్తే, ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే, దేవుడు మనకిచ్చిన తాళపు చెవి ఉంది, అధికారం ఉంది. కమాన్, లెట్ us యూజ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు యూజ్ చేసుకుందాం, ఓకేనా అని చెవులో మెల్లగా మాట్లాడాను. అన్నారు అనమాట. బాధ, ఎంత వేదనలో ఉంది. కానీ ఆ టైంలో ఎప్పుడైతే ఆమె అంగీకరించిందో విశ్వాసంతో, నేను ప్రార్థిస్తూ ఒక చిన్న ప్రార్థన ఆ బిడ్డతో ఏకీభవించి యేసు ప్రభు నామములో నీవు లేచి నడుస్తావు, తిరుగుతావు అని ఉపయోగిస్తూ ఆ విశ్వాసపు ఒప్పుకోలు, ఆ ఫెయిత్ కన్ఫెషన్స్తో మాట్లాడుతుంటే టక్కన లేచి పొర్లి నిలబడింది. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. అక్కడ మరొక డాక్టర్ కూడా ఉన్నారు, షాక్ అయిపోయారు అసలు చూసి. ఇది అద్భుతం. క్యాన్ యూ యూజ్ దిస్ అథారిటీ? ఇప్పుడు నువ్వు దాన్ని, ఆ అధికారాన్ని యూజ్ చేసుకోగలవా?
చాలామందికి ప్రసంగాలు చేయడం తెలుసు కాబట్టి బోళ్ళు మాట్లాడుతున్నారండి వీళ్ళు. వీళ్ళకి పని లేదా, మాట లేదా, వీళ్ళకి ఏం పనులు ఉన్నాయి? ఆ లాక్డౌన్లో ఎలా నిలబడుకొని రోజు తల మీద కొట్టినట్టుగా వాక్యాలు చెప్తున్నారు, నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? 24 గంటలు ఏ వాక్యాలు చెప్పుకోవటమేనా అని అనుకుంటున్నారా? ఏ వ్యక్తికి ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ బలహీనమై ఉన్నారో, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకోలేక, వాళ్ళ బరువులు దించుకోలేక, వాళ్ళ బంధకాలు తెచ్చుకోలేక, వారి జీవితాల్లో కృంగిపోయి ఉంటే కమాన్ లే, వాళ్ళు మర్చిపోయారులే. వాళ్ళ అధికారం ఉపయోగించుకోవాలి. వాళ్ళకున్న శక్తి ఏంటో వాళ్ళకి తెలియబడాలి. వాళ్ళు కొన్ని మర్చిపోయారు. చాలా సందర్భాల్లో అరే నేను మర్చిపోయానమ్మా, అయ్యో నువ్వు వచ్చి జ్ఞాపకం చేసి అంటుంటారు. వారు కొన్ని మర్చిపోతారు మనుషులు. కాబట్టి దేవుడు లేపాడు ఈ సమయంలో. ఒక పక్క శత్రువు కరోనాల భయంకరమైనటువంటి తెగులు మానవ జీవితాల్ని భయంకరంగా మింగివేస్తుంటే, ఒకవైపు వాక్యం వెళ్ళి విశ్వాస బలంతో వారి జీవితాలను నిలబెట్టడానికి ఆయన పంపుతున్నాడు. ఆయన రూట్ వేరు, ఆయన తలంపులు వేరు. అందుకే అంటాడు యెషయా 55లో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. ప్రభా ఇంకా చాలే ప్రభా, ఇంకా ఆగుతానులే ప్రభా అని అనడానికే లేదు. ఆయన ఎంత కాలము నిన్ను సాగమన్నాడో, ఎంత కాలము నిన్ను పని చేయమన్నాడో, ఎంత కాలం నీ నోరు తెరవమన్నాడో, ఎంత కాలం నిన్ను వెళ్ళమన్నాడో అంతకాలం వెళ్ళి తీరాల్సిందే. దట్ ఈస్ హిస్ అథారిటీ. దట్ ఈస్ మై అథారిటీ గివెన్ బై గాడ్. ఇది నాకిచ్చిన అధికారము, అది దేవుడు మనకిచ్చిన అధికారము. కాబట్టి ఆయన మనకిచ్చిన అధికారంతో, ఆయన అధికారంతో చెప్పాడు కాబట్టి లెట్ us obey. ఆయనకి విధేయులం అవుదాం, వెళదాం. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకానికి, సర్వ సృష్టికి సువార్త, సకల జనులకు సువార్త ప్రకటిస్తాం. అద్భుతమైన విషయం కదా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ తాళపు చెవి ఇంత అధికారంతో కూడిందిగా ఉందని విశ్వాసి దేవుని బిడ్డ, నీ కుటుంబం మీద ఏది పనిచేస్తుందో, నీ మనస్సు మీద ఏది పనిచేస్తుందో, నీ శరీరం మీద ఏ అనారోగ్యం వచ్చి, నీ మనస్సులో ఎటువంటి వేదన, ఎటువంటి వ్యాధి బాధ, ఎటువంటి సమస్యతో నీకు మనస్సులో నెమ్మది లేకుండా, మనస్సులో విడుదల లేకుండా, మనస్సులో భయంకర నీచమైన కార్యాలతో, వాళ్ళ మనస్సులో భయంకరమైన అపవాద తంత్రాలు, బయటికి ఏం చేయలేకపోయినా మనస్సు బహుభయంకరమైన కార్యాలు చేసేదిగా మారిపోయింది. మనసు ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. మనసు ఒక బహు అవిధేయతలో పైగా మామూలుగా కూర్చొని ఉంటారు యవనస్తులు. వాళ్ళ మైండ్లలో ఎన్ని చెడ్డ తలంపులో, ఎన్ని అక్రమ కార్యాలు, అలానే పెద్దవాళ్ళు, అలానే చిన్నవాళ్ళు. కానీ ఒక రోజు వస్తుంది వాళ్ళకి ఆ మనస్సులో ఊహించిన ఆలోచనలన్నీ కార్యరూపం ధరించడానికి ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇస్తాడు శత్రువు. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు శత్రు కార్యాలని లయపరచడానికి అధికారం. దేవుని బిడ్డ జాగ్రత్త, దేవుని సన్నిధిలో జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. శత్రువు బహుభయంకరంగా వేటాడుతాడు, బహుభయంకరంగా నేను పాడు చేయడానికి చూస్తాడు. వాడు వెంటాడేవాడు, పరిగెత్తుతాడు వాడు. కాబట్టి పరుగులు తీపిస్తాడు నిన్ను. కానీ నీ దగ్గర వాక్యం ఉండాలా, నీ దగ్గర దేవుని అధికారం ఉండాలా. తరిమేవాడిని ఎదుర్కోవడానికి, వాడిని తరమడానికి శక్తి దేవుడు ఇచ్చాడు మనకు. కాబట్టి ఇక్కడున్న మాటలో దేవుని బిడ్డలారా, తాళం నా మనస్సులో, నా హృదయంలో, నా శరీరంలో ఏ వ్యాధిని పెట్టో, ఏ సమస్యను పెట్టో, ఏ వేదన పెట్టో పీడిస్తుంటే మాట్లాడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో, శత్రువా నాకు ప్రభు అధికారం ఇచ్చాడు, నేను బంధిస్తున్నాను ఈ అనారోగ్యాన్ని, ఈ కుటుంబ సమస్యని, ఈ అనైక్యతను, ఈ వ్యక్తి లేని స్థితిని, ఈ అపవిత్రమైన ఆలోచనను, ఇటువంటి కుట్ర కుయుక్తిని, ఎక్కడైతే అనైక్యత తెచ్చిపెట్టి, ఎక్కడ అక్రమాన్ని తెచ్చిపెట్టి, ఎక్కడ అపవిత్రతను తెచ్చిపెట్టి, ఎక్కడ ఏలుతున్నాడో దుష్టుడు, ఎక్కడ పనిచేస్తున్నాడో దానిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాను. అంతే. నువ్వు ఎప్పుడైతే అలా చేసావో పరలోకంలో ఇమ్మీడియట్గా బంధించబడుతుంది. ఎందుకంటే ఆయనకి ఒక పేరుంది, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్న ప్రభు. కాబట్టి ఎంతకాలం అని చాలా సందర్భాల్లో నేను కూడా చాలా కాలం ఏడవడం, కన్నీరు కార్చడం, బాధపడటం, కుమిలిపోవడం, ఎంత వేదనో, ఎంత కష్టమో.
కానీ ఇదంతా ఎందుకు? అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో, నా అధికారాన్ని మర్చిపోయి నేను కృంగిపోవడం ఎందుకు, నేను కన్నీళ్ళు కాల్చడం ఎందుకు, నేను ఏడవడం ఎందుకు? లెట్ మీ స్టాండ్ అండ్ యూజ్ మై అథారిటీ ఓవర్ దిస్ ఎనిమీ. ఇదిగో ఈ శత్రు బలవంతుడి మీద నాకు అధికారం ఇచ్చాడు కనుక లెట్ మీ యూజ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు నేను దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఆలోచించండి. జాగ్రత్త దేవుని సన్నిధిలో, జాగ్రత్త దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, ఉపయోగించుకో. అందుకోసమని ప్రకటన గ్రంథం దయచేసి 3వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు వారికి ఇవ్వబడిన బిరుదులు ఉన్నాయి ఇక్కడ, అంటే ఆయన నామాలు ఉన్నాయి ఇక్కడ. 7వ వచనం, ఫిలదెల్ఫియాలోని ఉన్న సంఘము దూతకు ఈలాగు వ్రాయము, ఫిలదెల్ఫియాలో ఉన్న సహోదర ప్రేమ కలిగి ఉన్న దేవుని సందేశం అద్భుతంగా సంఘానికి వస్తూ ఉంది. ఫిలదెల్ఫియా అద్భుతమైనటువంటి సంఘం. ఆ దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, దావీదు తాళపు చెవి కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పేరు ఆయనకి. క్రీస్తునందు మనం అలాంటి వాళ్ళమే. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడు. ఇది ఆయన అథారిటీ. ఆయన క్లోజ్ చేస్తే నోబడి కెన్ ఓపెన్. ఇఫ్ యూ ఓపెన్స్ నోబడి కెన్ షట్ ఇట్. అసలు ఆయన దాన్ని అది ఓపెన్ చేశాడా, ఎవరు దాన్ని మూయలేరు. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. ఆయన ద్వారాలు తెరిచాడా మనకు, ఎవరు మూయలేరు. ఆయన ద్వారాలను మూసాడా, ఎవరు తెరవలేరు. ఆయన కార్యం చేశాడా, దాన్ని ఎవరు కొట్టివేయలేరు. ఆయన కార్యం చేయలేదా, ఎవరు చేసినా ఆ కార్యాలు జరగవు. ఆయనకి తాళపు చెవి. ఏంటిది? ఇంత ఇటువంటి గొప్ప పేరుని కలిగిన నా ప్రభు, ఆయనకున్న అధికారం ఏంటి? ఇది మనం ఇంకొక వచన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచన వాక్కుని ఒకసారి యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెషయా 22:22, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడు ముయ్యజాలడు, అతడు మూయగా ఎవడనో తీయజాలడు. ఈ నామం, ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువుకు చెందింది. దావీదు ఇంటి తాళం. నిజంగా ఇది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభు నామంలో దేవుని రాజ్యం పైన, దేవుని ఇంటి పైన ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఇచ్చే విజయాలు, ఆయన అధికారము, ఆయన చేసే ప్రతి కార్యము, అసలు దేవుని రాజ్యపు సకల విధములైన బాధ్యతలు, అసలు అన్ని కార్యాలు పరలోకం నుంచి దేవుడు ఈ భూమి మీద ఆయన స్థాపించే ప్రతి రాజ్యం యొక్క, దావీదు యొక్క సింహాసనం యొక్క, దావీదు రాజ్యం యొక్క అసలు ప్రతి కార్యాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి ఉద్దేశాన్ని అండర్ కంట్రోల్, తన అధీనంలో ఉంచుకున్నటువంటి శక్తి ప్రభుకి ఇచ్చాడు దేవుడు. ఏ టైంలో ఎవరు ఆయన నామ మహిమ కోసం లేవాలి, ఆయన సేవ చేయాలి, ఆయన అధికారం ఉపయోగించుకోవాలి, ఎవరు రాజ్యం వెళ్ళాలి, ఎవరికి ఆ కృప కావాలి, ఎవరు ఆయన రక్షణ కార్యంలో బలంగా నిలబడాలి, ఎవరు ఆయన చెప్పిన ఆయన ప్రణాళికలో బలమైన సాధనాలుగా వాడబడాలి. అసలు ఈ ఉద్దేశాలన్నీ, ఈ కార్యాలన్నీ, ఆయన చేయబోతున్న ఆ ప్రణాళికలో ఉన్న ప్రతి భాగాన్ని, ప్రతి విషయాన్ని అమలు చేయడం, అది నెరవేర్చబడడం, ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానం, ప్రతి వాక్యం, ప్రతి కార్యం, ప్రతి దానిని అండర్ హిజ్ అథారిటీ, అండర్ హిజ్ కంట్రోల్, ఆయన చేతిలో ఉంది. దావీదు ఇంటి భారమంతా, దేవుని రాజ్య భారమంతా ఆ దావీదు వంశంలో ఆయన పుట్టబోతున్నాడు. ఓ రక్షణకర్తగా రాబోతున్నాడు. దావీదు కుమారుడని ఆయన పిలువబడుతున్నాడు. ఆయన సర్వమానవాళి కోసం బలియాగం కాబోతున్నాడు. పరలోకపు తండ్రి యొక్క ఉన్నత ఉద్దేశాన్ని, చిత్తాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చబోతున్నాడు. ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్. దావీదు తాళపు చెవి కలిగాడు. యుగ యుగములు ఆ సింహాసనం నిలబడాల. తరతరములు ఆ సింహాసనం నుంచి రాజు వస్తూనే ఉండాల.
ఆయన వచ్చే వరకు ఆ సింహాసనం ఉండాలా. ఈ కంప్లీట్ భారము, ఈ పని ఈ నిర్వహణ నా ప్రభువైన యేసయ్య చేతిలో ఉంది. ద సేమ్ జీసస్ ఇస్ మై జీసస్. ఆ క్రీస్తు, ఆ ప్రభువు నా శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సంఘములో నేను శరీరమై ఉన్నాను. ఆయన శరీరంలో నేను ఒక అవయవమై ఉన్నాను. ఆయన ఇచ్చిన అధికారంలో నేను పాలిభాగం కలిగి ఉన్నాను. ఆయన ఏ రీతిగా దావీదు తాళపు చెవి కలిగిన వాడై ఆయన సంఘానికి పునాదిగా నిలిచి ఆయన సంఘాన్ని తన సంఘమును కట్టుదునని కట్టి ఆ సంఘానికి ఆయన తాళపు చెవులు ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. వా, ఎంత గొప్ప ప్రణాళిక! ఇప్పుడు ఆ అధికారము నేను మూస్తే మూయబడాలా, నేను తెరిస్తే తెరవబడాలా. అది క్రీస్తునందున్న అధికారమే. అటువంటి అధికారాన్ని కలిగిన దేవుని బిడ్డగా నువ్వు ఈ జనాన్ని ఉండాలని, అటువంటి అధికారం ఆయనకి ఎంత, క్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి మన వంటి మానవుడిగా వచ్చి మనకు బలి అంటే మనకు బదులుగా బలియాగం చేసి మనల్ని విమోచించి శరీరంగా తన సొంత శరీరంగా చేసుకున్నాడు. ఆయనకి ఏమున్నాయో ఒక 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు చూస్తే మత్తయి సువార్త 28:18 వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అంత అధికారం పరలోకమందు భూమి మీదను అధికారం గల ప్రభువు అధికారముతోటి పంపుతున్నాడు సర్వలోకానికి. చెప్పండి, బోధించండి, సువార్త ప్రకటించండి, సకల జనులను శిష్యులుగా చేయండి. ఇవన్నీ ఆయన పంపించిన అధికారంతో చేసే పనులు. ఈ దివ్యమైన సేవ, ఈ సేవ వెనక శరీర కార్యాలు నెరవేర్చుకుందామని కానీ, ధనదాహంతో కానీ, పాపదాహంతో కానీ, శరీరదాహంతో కానీ, లోక వ్యామోహంతో కానీ చేసే పనులు కాదు. అటువంటి వారి లెక్క వేరు. వారు గొర్రె పుచ్చ కప్పుకున్న తోడేళ్ళు, కానీ అసలైనటువంటి గొర్రెలు కావు. అసలైన అధికారం కలిగిన బిడ్డలు దేవుని రాజ్యం కోసము బలంగా ఆయన అధికారం కింద వెళతారు. శత్రువుని హతమార్చే అధికారం. అందుకోసమనే ఈ మాటలు ఎంత గొప్ప మాటలు అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా శ్రేష్టమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12 అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు మనం గమనిస్తే, ఇందులో శ్రేష్టమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చి మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 29వ వచనం, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. చూసారా, నేను దేవుని పక్షాన ఉన్నానని చెప్పడం అనేది మన బాధ్యత. నేను దేవుని పక్షాన ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? రోమా 8:31. నా పక్షాన ఉన్నాడు, నేను ఆయన పక్షాన ఉన్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే బలవంతుని బంధించాలని నేను వెళ్ళి, దేవుని బిడ్డ, బలవంతుడు ఎవడు? మరణము యొక్క బలము గలవాడు అపవాది. వానిని బంధించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ముందు ఆ బలవంతును బంధించి వాడి ఇంట్లో ఉండేది, వాడు ఎంత మందిని స్వాధీనం చేసుకున్నాడు, ఎంత కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, సంఘాలని ముక్కలు చేస్తున్నాడు, శత్రు కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి దినాల్లో. ఎవరి బిడ్డల్ని 24 గంటలు పాపమే ఎట్లాగా కోరిక తీర్చుకుందామా, భయంకరంగా తాగి తూలి చంపుకుంటున్నారు. భయంకరంగా తాగి తల్లో చెల్లో అక్కో తెలియక, ఎవరో తెలియక స్త్రీలని పురుషుల్ని పాడు చేస్తున్నారు. తాగి ఎవరో అసలు జీవితాలను నాశనం చేస్తున్నారు. అసలు మందులు, మాదక ద్రవ్యాలు, భయంకరమైన డ్రగ్ అడిక్షన్స్లో ఉంటున్నారు. వ్యభిచార వ్యామోహమే తప్ప పవిత్రమైన దృష్టి లేదు, తల్లి అని లేదు. అయ్యో ఇవి తల్లి లాంటిదే, అయ్యో నా సహోదరి లాంటిదే అన్న పవిత్ర భావన లేదు. ఎందుకు వాళ్ళ మనస్సులు అట్లా పాడైపోయి? బలవంతుడు బంధించాడు వాళ్ళని. శ్రేష్టమైన యవ్వన బిడ్డలు, పరిశుద్ధంగా బతకాల్సిన వాళ్ళు,
ఒక చక్కటి రూపం చూస్తే తట్టుకోలేరు. ఒక మంచి దృశ్యం చూస్తే ఆ మంచి దృశ్యానికి పలు రకాలైనటువంటి అపవిత్రత తెచ్చి పెడతారు. దేవుని సంఘంలోకి వచ్చేది ప్రేమతో రారు, పరిశుద్ధతతో రారు, కానీ అక్రమంతో వస్తారు. దేవుని బిడ్డ ఈ దినాలు ఎంత భయంకరమనేయో తెలుసా నీకు? పసిబిడ్డను నమ్మలేము. ఒక చిన్న బిడ్డని బాబు అని అంటే తల్లి ప్రేమ అట్లనే ఉట్టి పడుతుంది. నానా అని పిలిస్తే ఆ తల్లి ప్రేమ, కానీ ఆ తల్లి ప్రేమను ఎదిరించి ఆ కాముకత్వంతో నింపబడుతూ ఉంటారు ఈ దినాల్లో. భయంకరమైన రోజులు ఇవి. అయ్యో, కన్నా తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరి మాట వినకుండా శత్రువు చేత బంధించబడి బలవంతుడు బంధించబడిన యువతరము, బలవంతుడు బంధించబడిన స్త్రీ జీవితాలు వ్యామోహాలతో ఉన్నాయి. శరీర సుఖాలకే దేవుని కంటే సుఖానుభవం అధికంగా ప్రేమించేవాళ్ళు. పైకి భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించకుండా శరీర కార్యమే, శరీర సుఖమే, శరీర స్వరూపమే, శరీరాన్ని చూపడమే, శరీరానికి కావాల్సిన సమస్తం సమకూర్చుకోవడమే. దిస్ ఈస్ ద మీన్ మెంటాలిటీస్ ఆఫ్ పీపుల్. అసలు ఎంత మీన్గా తయారైపోయారు, ప్రజలు ఎంత దయనీయంగా మారిపోతే ఎందుకు అలాగయ్యారు అని అంటే కారణం బలవంతుడు బంధించాడు. వాడి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళని. ఒక యవ్వన బిడ్డని విధేయతతోటి మాట వినమని చెప్పండి, గద్దిస్తే ఒప్పుకుంటాడు యవనస్తుడు? ఒప్పుకోడు. అసలు అందుకే యవనస్తులు అవిధేయతతో బంధించాడు. వాళ్ళ జీవితాన్ని తిరుగుబాటుతో బంధించాడు, రకరకాల వ్యామోహాలతో బంధించాడు. కాబట్టి బలవంతుడిని బంధించి, మొదట బలవంతుని బంధించిన ఎడల ఎలాగో ఆ బలవంతుడు ఇంటిలోకి వచ్చి వాడిని బంధించకపోతే వారి ఇంటిలోకి పోలే. మన వాళ్ళు ఉన్నారు వాడి ఇంట్లో, మన బిడ్డలు ఉన్నారు, మన యవనస్తులు ఉన్నారు, మన స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మన సామాను, మన ఆశీర్వాదం దోచుకున్నాడు వాడు, మన అభివృద్ధి దోచుకున్నాడు, మన బిడ్డల్ని అపజయాల పాలు చేస్తున్నాడు. వారి విద్య, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళకు బంగారంటి జీవితం ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తుని దోచుకున్నాడు వాడు. వాళ్ళని దారి తప్పించాడు. పక్క త్రోవలో కక్కుర్తి పడు అంటున్నాడు. దొంగ చాటున వెళ్ళి దొంగ పని చేయమంటున్నాడు. చాటున తిన్న ఆహారం రుచి అంటున్నాడు. దొంగిలించి తాగిన నీళ్లు టేస్ట్. ఆ పాపమేదో ఆ చీకటిలో ఆ చాటున తీర్చుకో, ఆ కోరిక తీర్చుకో, అదే టేస్ట్. దానికోసమే బతుకు. ఆ పాపాన్ని మెడకి చుట్టుకో, ఆ పాపాన్ని జీవితానికి చుట్టుకో. దానికోసమే బతుకు జీవితకాలం. పరిశుద్ధిని వైపు తిరగొద్దని వాడి ఇంట్లో బంధించాడండి బిడ్డల్ని. వాడి ఇంట్లో బంధించాడు. ముక్కు పచ్చలారని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన బిడ్డల్ని వాడి చేతిలో బంధించాడు. వాళ్ళు అనుకున్నదే చేయాలా, వాళ్ళు అనుకున్న టైంకి వెళ్ళిపోవాలా, వాళ్ళు నెరవేర్చాలంటే నెరవేర్చాలా. దేవుని కోసం క్షణమైన త్యాగం చేయలేని భయంకరమైన బలహీనులుగా బిడ్డలు మార్చాడు. దేవుని రాజ్యం కోసం నిలబడలేరు. మోకాళ్ళ మీద గంట ప్రార్థన చేయలేరు. ఒక అరగంట వాక్యం చదవలేరు. ప్రభు కోసం ఒక మాట అనిపించుకోలేరు. ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత అవిధేయత, ఎంత పాప దాహం భయంకరంగా మారిపోయి బిడ్డలు బలవంతుని చేతిలో, బలవంతుని ఇంటిలో, అపవాది యొక్క బలవంతుని ఇంటిలో ఉన్నారు. దేవుని సన్నిధి జాగ్రత్త. ఇంట్లో ఉన్నారు కాబట్టి వారిని విడిపించడానికి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముందు వారిని బంధించు అంటున్నాడు. లే సంఘమాలేను, విశ్వాసులే, నీ అధికారాన్ని, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నీ కుటుంబంలో, ప్రభు నా కుటుంబం ఇలాగా బలవంతుడు బంధించేశాడే, నా ఆశీర్వాదాలు వాళ్ళు బంధిస్తున్నాడు, నా ఆదాయాలు బంధిస్తున్నాడు, నా అభివృద్ధి బంధిస్తున్నాడు, ఐక్యత బంధిస్తున్నాడు, ప్రేమను బంధించాడు, అయ్యో సమాధానాన్ని బంధించాడు, సంతోషం బంధించాడు, అయ్యో ఆరోగ్యాన్ని బంధించాడు, రకరకాల వ్యామోహాలతో పిచ్చగా అరణ్యముగా జంతువులుగా మార్చేశాడయ్యా. యేసు ప్రభు నామములో ఆ బలవంతుని బంధిస్తున్నాను, నా అధికారాన్ని ఒప్పుకుంటున్నానని నువ్వు నిలబెడతావా దేవుని బిడ్డ? కాబట్టి ఆ రీతిగా నువ్వు నిలబడితే నీ అధికారం, నీ తాళపు చెవిని నువ్వు తీసుకో. ప్రభు నీకు ఇచ్చిన తాళాలు పట్టుకొని నజరేయుడైన యేసు నామములో ఏ ద్వారం గుండా వాడు వస్తున్నాడో ఆ ద్వారాన్ని బంధించువే. ఎవరిని వాడు పాడు చేస్తున్నాడో, ఎవరు వాడి చేతిలో ఉన్నారో వాళ్ళని విప్పివే. యేసు ప్రభు నామములో వీడి చేతిలో నుంచి నా వాళ్ళని విప్పుతున్నాను యేసు నామములో. వాడు ఎవరిని బంధించారో వాళ్ళని విప్పుతున్నాను యేసు నామములో. వాడు ఎవరిని కూల్చాడో వాళ్ళని నిలబెడుతున్నాను యేసు
యేసు నామములో అంటూ ఎక్కడ ఏం జరిగిందో దాన్ని పెట్టి శత్రువుకు వ్యతిరేకంగా నజరేయుడైన యేసు నామములో నీవు ఏది విప్పుతావో అది విప్పబడుతుంది పరలోకంలో, ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది పరలోకంలో. కాబట్టి ఈరోజు నీ అధికారాన్ని, నీ తాళాలు పట్టుకో, చేతిని పట్టుకో, నీ అధికారాన్ని పట్టుకో. ఎవరు మూసినా, నా ప్రభువు గారు మూస్తే ఎవరు తెరవలేరు. ఆ ప్రభువు నందు నువ్వు మూస్తే ఎవరు తెరవలేరు. ఆ ప్రభువు తెరిస్తే ఎవరు మిగిలేరు. క్రీస్తు ప్రభువు నందు నువ్వు ఆయన బిడ్డగా నువ్వు తెరిస్తే ఎవరు మిగిలేరు. కాబట్టి అటువంటి అధికారం గల బిడ్డగా క్రీస్తు ప్రభువు నందు నీవు ఉండి దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల వేళలో యేసుక్రీస్తు ప్రభువారి నిబంధన రక్తంతో నీ మాటలు ముద్రిస్తున్నాం. ప్రభువా, ఎంత అధికారం ఇచ్చావు. తాళాలు మా చేతిలో పెడితే వాటిని పక్కన పడవేసి శత్రువు చేతిలో చిక్కిపోతున్న ఈ దయనీయమైనటువంటి స్థితి, ఈ బలహీనమైన స్థితి నా ప్రజల్లో నుంచి, కుటుంబాల నుంచి, బిడ్డల్లో నుంచి విడుదల చేసి నజరేయుడైన యేసు నామములో ఈ అధికారం ఉపయోగించుకొని వాని చేతిలో నుంచి, వాని ఇంట్లో నుంచి ఈ బిడ్డల్ని విడుదల పొందించడానికి, వాడిని బంధించే శక్తిని నీ బిడ్డలకు దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, బిడ్డల్ని బలపరచమని, ఈ మాటల జీవితాల్లో బలీయంగా పంచడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రభు నామములో మీ అందరికి నా శుభవందనాలు. ఇవి యూట్యూబ్లో కూడా పెట్టబడుతున్నాయి. మరి వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రార్థించండి. మీరు దేవుని నామ మహిమ కొరకు బలం పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.